మీలో ఎంతమందికి తెలుసు ఎస్యూపీడబ్ల్యూ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుందని? మేము చదువుకునే రోజుల్లో అయితే ఎస్యూపీడబ్ల్యూ అనే సబ్జెక్ట్ మాకు రోజు మనకి 8 పీరియడ్స్ ఉంటాయి కదా! సో, 8 పీరియడ్స్‌లోని ఎస్యూపీడబ్ల్యూ అనేది ఒక సబ్జెక్ట్ మాట. సో, ఆ సబ్జెక్ట్‌లో మాకేంటంటే చిన్న చిన్న ఫ్రాక్స్ తయారు చేయడము, తర్వాత కుట్లు ఉంటాయి కదా! మనం సాదాగా మామూలుగా ఇంట్లో చిరిగిపోయినవి కుట్టుకోవడము, తర్వాత ఇంకా చాలా రకాల కుట్లు నేర్పించేవారు అనమాట. రోజుకి ఒక కుట్టే నేర్పించేవారు. ఎందుకనంటే అప్పుడు ఓన్లీ అదొక్కటే కాదు కదా సబ్జెక్ట్. దాంతోపాటు ఇంకా మనకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ మాకు ఆ రోజుల్లో ఎస్యూపీడబ్ల్యూ ప్లస్ డ్రిల్ కూడా ఉండేది ఒక పీరియడ్. బట్ ఇప్పుడేంటంటే మనకి వీక్లీ వన్స్ ఉంటుంది పిల్లలకి. అసలు అది కూడా కొన్నిసార్లు ఉండట్లేదు. కొన్ని స్కూల్స్‌లో అయితే గ్రౌండ్స్ లేక అది కూడా ఉండట్లేదు. ఇంకా పిల్లలు అలాగా స్కూల్లోనే మగ్గిపోతున్నారు. అండ్ ఇదొచ్చేసి మాకు ఎస్యూపీడబ్ల్యూలో పువ్వులు కుట్టడం కూడా నేర్పించారన్నమాట. సో, అది గుర్తొచ్చి నా దగ్గర కొన్ని లూజ్ కనకాంబరాలు అయితే ఉన్నాయి. సో, చేతితో కుడతారు, తర్వాత కాలుతో కూడా కుడతారు. బట్ చేతితో కుట్టింది కూడా నేర్పించారు కానీ అది నాకు ఎక్కలేదు. సో, కాలుతో కుట్టడమే ఈజీ. నేను ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు ఏది ఈజీగా ఉంటుందో అదే నేర్చుకుంటాను అనమాట. సో, నాకు చేతితో కుట్టడం, హ్యాండిల్ చేయడం కొద్దిగా కష్టం అనిపించింది ఆ టైంలోని. సో, ఇంకా దాని మీద అంత ఫోకస్ చేయలేదు. ఇంకా కాలుతో కుట్టే మాల చాలా ఈజీ అనిపించి ఇంకా నేను కాలుతోనే నేర్చుకున్నాను. సో, ఆ టైంలోనే మాకు స్కూల్లోనే డిసెంబర్ పువ్వులని చెప్పేసని ఎక్కువ ఉండేమాట. సో, వాటితోనే ట్రయల్స్ వేయడము, లేకపోతే పేపర్స్ ఉంటాయి కదా! వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైజు పువ్వు అంటే ఒక ఫ్లవర్ సైజులో కట్ చేసుకొని దాన్ని ఒక మాల కట్టడం, కలర్ కలర్ పేపర్స్ మాకు ప్రొవైడ్ చేసేవారు. సో, వాటితో ఒక మాల ప్రిపేర్ చేసుకొని అలా నేర్చుకున్నాము. సో, ఫ్రాక్స్ అని ఇలాంటివన్నీ. అండ్ మీరు చదువుకునే రోజుల్లో కూడా ఎస్యూపీడబ్ల్యూ పీరియడ్ అనేది మీకు ఉందా లేదో కామెంట్ చేయండి. బట్ ఇప్పుడైతే అసలు ఎస్యూపీడబ్ల్యూ అన్న పీరియడే లేదు అసలు. మాకు వచ్చేసి ఆ ఎస్యూపీడబ్ల్యూ పీరియడ్లో ఫేస్ క్రీమ్స్, తర్వాత షాంపూస్ ఇలాంటివన్నీ చాలా చాలా యాక్టివిటీస్, టీ ఎలా పెట్టుకోవాలి అంటే అలాంటివి నేర్పించేవారు. కానీ కాఫీ ఎలా కలుపుకోవాలి నేర్పించేవారు. కానీ అవి అంటే అంత లేదు, జస్ట్ ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ వాడాలి అని చెప్పేవారు. అండ్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా చాలా చాలా అంటే మాకు వీక్లీ మహా అయితే ఒక రెసిపీ నేర్పించేవారు అనమాట. అండ్ ఒక కుట్టు అలా మాట, ఎక్కువగా కాదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా వెళ్తే పిల్లలు చదవరు అని చెప్పేసి ఎక్కువ సబ్జెక్టు అంతగా ఇచ్చేవారు కాదు. ఒక ఇయర్ మొత్తానికి ఒక మహా అయితే ఒక 20-30 యాక్టివిటీస్ అనమాట. అంటే ఒకే రెసిపీ అప్పుడు అంత బేగా నేర్చుకోం కాబట్టి రెసిపీస్ ఇలా కుట్లు ఇవి అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఓన్లీ మళ్ళీ ఎగ్జామ్స్ టైమ్స్ ఆ టైంలోని మాకు ఈ పీరియడ్స్ ఏమి ఉండేవి కాదు. ఓన్లీ మిగతా టైంలోనే మాకు డ్రిల్, ఎస్యూపీడబ్ల్యూ ఇలాంటివి ఉండేమాట. అండ్ వారానికి ఒక 2-3 టైమ్స్ డాన్స్ క్లాసెస్ కూడా ఉండేవన్నమాట. సో, అలా నేను ఈ పువ్వులు కుట్టడం అనేది స్కూల్లోనే నేర్చుకున్నాను. సో, అండ్ మాకు రకరకాల షాంపూలు కూడా నేర్పించేవారు. అలోవెరా షాంపూ ఒకటి, తర్వాత ఇంకేవో చెప్పేవారు, ఏం గుర్తులేవు ప్రజెంట్ అయితే. అంటే జస్ట్ అంటే పిల్లలకి ఇలా అని చెప్పేసి ఒక అవగాహన కోసమే మాకు జస్ట్ ఒక క్లాస్ అనేది ఉండేదన్నమాట. ఇంకా తర్వాత కేక్స్ బాగా చెప్పేవారు. కేక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్, తర్వాత స్వీట్స్, తర్వాత మనం రైస్ ఎలా కుక్ చేయాలి ఇలాంటివి. అంటే మాకు ఒక బుక్ ఇచ్చేవారు అనమాట. ఒక రెసిపీ రాసేసి ఈ వారానికి ఇవి అని చెప్పినట్టుగా అలాగా. అప్పట్లో నా మేడం చాలా బాగా చెప్పేవారు. ఆ మేడం పేరు గుర్తులేదు కానీ ఆ మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో, నేనైతే అప్పుడు నేర్చుకునేది ఇది. అండ్ మీలో ఎవరికైనా ఎస్యూపీడబ్ల్యూ పీరియడ్ అనేది ఒకటి ఉండేదో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టుకైతే ఛానల్ని సబ్స్క్రైబ్